షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. అలాగే రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి బైక్ మీద వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టి అలాగే పాదగయ క్షేత్రం పక్కనే ఉన్నటువంటి పార్క్ చేస్తున్నటువంటి బైకుల మీదకైతే దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురికైతే తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఇక్కడ పాదగయ ఆనుకున్నటువంటి ఈ యొక్క బైకులన్నీ కూడా మొత్తం 5-6 కార్ల వరకు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రం భక్తులతో ఎప్పుడు కూడా కిటకిటలాడుతుంటుంది. కానీ అర్ధరాత్రి సమయంలో కూడా ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని మనం ప్రధానంగా చెప్పినప్పటికీ ఒక కారు ఏదైతే బ్రేజా కారు ఉందో ఆ బ్రేజా కారు వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తుంది. ఈ సమీపంలోనే ప్రధానంగా ముగ్గురు వ్యక్తులతో ఒక బైక్ అయితే ఇటుగా సోమలకోట నుంచి వస్తున్నటువంటి రోడ్డు పిఠాపురం వైపు అయితే ఇటుగా లోపలికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బైక్ను వాళ్ళ ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి బైక్ను ఢీకొట్టి ఒక్కసారిగా ఈ రోడ్డు పక్కన పార్క్ చేసుకున్నటువంటి బైకులపై కారు అయితే దూసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అయితే ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి బెలూన్ ఓపెన్ కావడంతోనే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పటికీ ఈ బైక్ మీద వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక వ్యక్తికి అయితే తలకి తీవ్ర గాయాలవడంతో అతనైతే ప్రస్తుతం పరిస్థితి అయితే విషమంగా ఉందని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రంలో ఏ విధంగా ప్రమాదం జరిగిందో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇది ప్రస్తుతం ఏదైతే 216 జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రం. ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రంలో మనం చూడొచ్చు ఇక్కడే ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగి ఈ యొక్క కారుకు సంబంధించినవి అన్నీ కూడా ధ్వంసమయ్యి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఈ కారు ఏదైతే స్విఫ్ట్కి సంబంధించినటువంటి ఆ కారు సంబంధించినటువంటి పార్ట్లు ఏ విధంగా ఇక్కడ ఉన్నాయో చూడొచ్చు. మరో పక్కన చూసుకుంటే ఇక్కడ ప్రమాదానికి కారు ఒక్కసారిగా దూసుకుని వచ్చి ఇక్కడ ఏదైతే స్కూటీ ఉందో మనం చూడొచ్చు ఇక్కడ తుక్కు అయినటువంటి స్కూటర్లను చూస్తున్నాం. అలాగే మొత్తం ఇక్కడ అన్ని పక్కన ఈ విధంగా కారు ఒక్కసారిగా వైజాగ్ నుంచి ఇలా కాకినాడ వేదిక వస్తుంది. పాదగయ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు కూడా ఏదైతే బైక్ మీద ముగ్గురు కూడా వస్తున్నారు. ఇక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మనం చూసుకుంటే ఇక్కడ పిఠాపురం సంబంధించినటువంటి ఇందిరానగర్ సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు గాను వాళ్ళంతా కూడా ఇక్కడ చంద్రపాలెంలోని రాత్రి సమయంలో వివాహం చూసుకుని తిరిగి వస్తున్న సమయంలోనే అలాగే వైజాగ్ నుంచి ఇటుగా కాకినాడ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా చూసుకుంటే ఇదే జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి మనం చూస్తున్నాం ఇటుగా ఆ కార్లు వస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అటు వైజాగ్ నుంచి వస్తుంటాయి. అలాగే మరో పక్కన చూస్తుంటే ఆటో వస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మరో పక్కన వెనకన ఆటో వస్తుంది. అటు నుంచి అయితే ఇలా కారు ఈ యొక్క ఇటుగా క్రాస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ బైక్ని ఢీకొట్టి ఆ యొక్క బ్రేజా కారు ఏదైతే ఉందో ఒక్కసారిగా ఇక్కడ పార్క్ చేసి ఉంటారు. అంటే ఆ అర్ధరాత్రి సమయంలో రాత్రి 12 గంటల నుంచి కూడా ఇటుగా కాకినాడ వెళ్ళాలన్నా ఇటుగా వైజాగ్ వైపు ఎవరైనా ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇటుగా ఇక్కడ పార్కింగ్ చేసుకుని వాళ్ళు వెళ్తుంటారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి బైకులన్నీ కూడా చూస్తున్నాం. వీటన్నిటిని కూడా పార్క్ చేస్తున్నాయి. పార్క్ చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఒక్కసారిగా వాళ్ళని ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఢీకొట్టిన నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక్కసారిగా చూడొచ్చు బైకులన్నీ కూడా ఏ విధంగా తుక్కు అయ్యాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా పార్క్ చేస్తున్నాయి. పార్క్ చేసి ఉండడంతో ఇక్కడ బైక్కి సంబంధించినటువంటి సీట్తో పాటు మొత్తం కారుకు సంబంధించినటువంటి విడిభాగాలన్నీ కూడా ఇదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అయితే ప్రస్తుతం బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా చాలా పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అందులో ఒక వ్యక్తి చూసుకుంటే ఆ తలకి అంటే ఆ యొక్క కారు ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలోనే తల అద్దానికి ఈ యొక్క కారు అద్దానికి తగలడంతో బలంగా తగలడంతోనే చాలా ఇబ్బందిగా పరిస్థితి అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ మనకి చూస్తున్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడే తగిలింది. ఒక్కసారిగా ఇటు నుంచి వచ్చి అక్కడే మనం చూసుకుంటే ఈ యొక్క స్తంభాన్ని ఢీకొట్టిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మనం చూసుకుంటే ఈ కారు దీనికి తగిలి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇటుగా అంటే మనం చూస్తున్నటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. ఇటుగా వచ్చి ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ కట్టినటువంటి మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్లెక్సీ కట్టారు. ఆ ఫ్లెక్సీ కట్టిన నేపథ్యంలోనే దానికి స్తంభం ఉంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ
యొక్క రాడ్డును తగిలి ఆ కారు అయితే కంట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ కారుకు ఉన్నటువంటి బెలూన్స్ అన్నీ కూడా ఓపెన్ అవడంతో కారులో ఉన్నటువంటి ముగ్గురు కూడా సురక్షితంగా ఉన్నారు. అలాగే ప్రధానంగా ఈ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు చూసుకుంటే, అలాగే మనకి ఈ యొక్క పిఠాపురం ఇందిరానగర్ చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు, అందులో ఒకరు చూసుకుంటే ఈ యొక్క ఏదైతే భోగాపురం సంబంధించినటువంటి మరొక వ్యక్తిగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇందులో గాయపడినటువంటి వ్యక్తులు చూసుకుంటే బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు, అలాగే పల్లా కృష్ణ, ఏడిది వెంకటేష్తో పాటు అలాగే కె మహేంద్ర, వీళ్ళ ముగ్గురు కూడా చంద్రపాలెంలో వివాహం వెళ్ళి హాజరయ్యి రాత్రి 12 దాటిన తర్వాత వాళ్ళంతా కూడా తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ నుంచి వచ్చినటువంటి బ్రీజా కారు ఏదైతే ఉందో ఒక్కసారిగా ముగ్గురిని ఢీకొట్టి ఈ యొక్క గుడి పక్కనే పార్క్ చేసినటువంటి ఈ యొక్క బైకులపైకి అయితే దూసుకొచ్చిన నేపథ్యంలో బైకులన్నీ కూడా 6 బైకుల వరకు కూడా తుక్కు అయ్యేవి. అందులో పాటు ప్రధానంగా బైక్ మోస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా కారు మీద పడడమే కాకుండా అందులో మహేంద్ర అనే వ్యక్తికి ఆ తలకి అంటే గ్లాస్ వెళ్ళి కారు మీద పడిన నేపథ్యంలో దానికి ఆ ఢీకొట్టిన నేపథ్యంలోనే తల వెంట్రుకలు కూడా కారు అద్దానికి కూడా గుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురును కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కారును అయితే పిఠాపురం పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురికి కూడా ఇప్పుడు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అందులో ఆ పల్లా కృష్ణతో పాటు అలాగే ఎవరైతే పల్లా కృష్ణతో పాటు ఏడిది వెంకటేష్ ఇద్దరు కూడా ఇప్పుడు తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం అయితే కోమాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో కె మహేంద్ర అనే వ్యక్తికి అయితే తలకి తీవ్ర గాయం అవడంతోనే అతని పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ రహదారి నిత్యం కూడా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఇటుగా సోమలకోట నుంచి అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇటుగా సోమలకోట నుంచి రావాలన్నా పిఠాపురం రావాలన్నా ఇదే రహదారి, అలాగే ఇక్కడ కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా కూడా ఇదే రహదారి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రమాదాలు తరచూ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా లేకపోవడం, అలాగే మనకి ప్రధానంగా ఇక్కడ ఆ రోజు కూడా ఎన్నో వాహనాలు ఇటుగా క్రాస్ చేయాలి. ఇటుగా సోమలకోట నుంచి పిఠాపురం రావాలంటే ఇక్కడ పాదగయ జంక్షన్ వద్ద నుంచి ఇక్కడ ప్రధానమైనటువంటి 216 జాతీయ రహదారి క్రాస్ చేయాలి. ఈ క్రమంలోనే ప్రమాదాలు అయితే తరచూ జరుగుతున్నాయి. ఆ విధంగానే ఈ అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ప్రమాదం అయితే చాలా అంటే భక్తులు ఎవరో లేకపోవడంతోనే ప్రమాదం తప్పినప్పటికీ ఈ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్ర గాయాలవడంతో ఒక వ్యక్తికి అయితే ఆ పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఇక్కడ ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. బెలూన్స్ చూపడంతో అలాగే ప్రాణాలతో సురక్షితంగా బయటపడినప్పటికీ ఇప్పుడు ఆ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా తీవ్ర గాయాలవడంతో పాటు ఒక వ్యక్తికి మరింత పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్పినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అక్కడ కారు ఏ విధంగా డ్యామేజ్ అయింది, ఏ విధంగా ప్రమాదం జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగానే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం వద్ద అయితే ఈ యొక్క ఉన్నటువంటి కుడలి చాలా ప్రమాదకరంగా మారింది. అలాగే రాత్రి సమయంలో కారు బీభత్సం సృష్టించి ముగ్గురు యువకులను ఢీకొట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ముగ్గురు యువకుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే పాదగయ పుణ్యక్షేత్రం. మనం చూస్తుండగానే ఇక్కడే ఒక ప్రమాదం జరుగుతుంది. అలాగే తరచూ కూడా ఈ విధంగానే ప్రమాదాలకైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 216 జాతీయ రహదారి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా సరే ఇలాగే వెళ్ళాలి. అన్నీ కూడా సోమలకోట నుంచి పిఠాపురం రావాలంటే ఈ విధంగానే అందరూ కూడా రావాలి. ఇప్పుడే మనం చూస్తున్నాం, మన కళ్ళు ఎదుర్కొంటాను ఒక ప్రమాదం సైక్లిస్ట్ అయితే ఇప్పుడు ఆ బైక్ వచ్చి ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో కూడా ఈ విధంగానే ప్రమాదం సంభవించింది. అలాగే వైజాగ్ నుంచి ఏదైతే బ్రీజా కార్ ఏదైతే ఉందో అతి వేగంగా వచ్చి ఈ యొక్క చంద్రపాలెం నుంచి వివాహానికి వెళ్ళి అలాగే బైక్ మోస్తున్నటువంటి ముగ్గురు యువకులను అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రమాదంలో అయితే ముగ్గురు యువకుల పరిస్థితి కూడా ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో ఏ విధంగా ఉంది, అతను రాత్రి సమయంలో ఏ విధంగా జరిగింది, అలాగే ఇక్కడ రాత్రి ప్రమాదం జరిగినటువంటి యువకులు ఆ కుటుంబీకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రాత్రి ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఇక్కడ తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది? రాత్రి మా వాళ్ళు పెళ్ళికెళ్ళి వస్తున్నారండి, చంద్రపాలెం పెళ్ళికెళ్ళి వస్తున్నారండి. పెళ్ళికెళ్ళి వస్తుంటే ఇక్కడ ఈ రోడ్డు ఇలా మనకి క్రాస్ చేస్తారు కదా, ఇలా వచ్చేటప్పటికి మరి కత్తిపూడి మేంచగా ఒక ఆయన కారులో ఒక ముగ్గురు వస్తున్నారండి. కారులో వాళ్ళు వస్తూ మరి ఇక్కడ బార్గెట్లు ఎట్టినా సరే పోలీసు వారు ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఈ ట్రాఫిక్ విషయాలను కంట్రోల్ చేయాలన్న విషయంతో మరి బార్గెట్లు ఎన్ని పెట్టారు. అట్లా అధిగమించి మరి అంత వేగంగా వచ్చి ఇక్కడ గుద్దితే మా వాళ్ళు అక్కడికి వెళ్ళి పడ్డారండి. అంటే ఎంత ఘోరంగా గుద్దారు అనేది ఒకసారి మీరు అందరికీ చూస్తుండగా అర్థమవుతుందండి. ఏదైనా చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడైతే. మరి పరిస్థితి యువకులు ఎలా ఉంది? రాత్రి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఆ యువకుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళైతే పెళ్ళికెళ్ళి వస్తున్నారండి. పెళ్ళికెళ్ళి వస్తుంటే ఈ లోపు కారులో కూడా వేసాడండి. ఇందులో ముగ్గురండి, ఒకడేమో
పల్లా కృష్ణ అండి. ఆ అబ్బాయి వచ్చి స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో 2 ఆడాడండి. ఇంకొక అబ్బాయి వచ్చి మామూలుగా వర్క్ చేసుకుంటుంటాడండి. వీళ్ళిద్దరు కూడా వెంకటేష్, కృష్ణ ఇద్దరు కూడా ఇంద్రనగర్ అండి, పిఠాపురం ఇంద్రనగర్ అండి. ఇంకొక అబ్బాయి వచ్చేటప్పటికి భోగాపురం అబ్బాయి అన్నమాట అండి. ఇప్పుడు భోగాపురం అబ్బాయికి పరిస్థితి చెప్పలేమన్నారండి. మరి ఎలా ఉంటుంది అన్నది, ఎందుకంటే తల అంతా తగిలేసి అతనికి ఇదంతా వాసిపోయి చాలా ఇబ్బందిగా అయితే ఉందండి అది అబ్బాయికి. ఈ కృష్ణ అయితే కొద్దిగా కోమలో ఉండగా ఇంకా లేకలేదండి. ఇప్పుడు కొద్దిగా కదులుతున్నాడని చెప్పేసి అన్నారండి. అది ఏదైనా చాలా ఇబ్బంది ఉందండి. వెంకటేష్ అన్న మీరు సంఘటన జరిగిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చి చూసారా, ఎలా ఉంది పరిస్థితి? రాత్రి సంగతి చూస్తే మాకే కొలు తిరిగి పడిపోయామండి. అక్కడ గుద్దినోళ్ళు అక్కడికి వెళ్ళిపోయి బళ్ళు అన్నీ సెలసెదిరైపోయాయండి. మరి ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదని మరి పోలీసు వారు వాళ్ళందరితో సహకారంతో బళ్ళు అన్నీ తీసి వారిని పేర్చామండి. కారు కూడా నుజ్జు అయిపోయిందండి. చాలా బళ్ళు గుద్దేశారండి. వాళ్ళు ఎంత స్పీడ్కి వెళ్తే ఎన్ని బళ్ళు గుద్దారండి. తర్వాత లోపల బెలూన్స్ కూడా ఓపెన్ అయిపోయి ఇదయ్యండి. లేకపోతే లోపల డ్రైవర్లు చచ్చిపోతారండి. కారులో ఎంతమంది ఉన్నారు? కారులో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారని ఏం తెలిసింది మీకు? అంటే ఇలా కత్తిపూడి నుంచి వస్తున్నారండి. ఇక్కడ గుద్దేశారు అండి. ఇలా కత్తిపూడి నుంచి వస్తున్నారండి. కారులో 3 కుర్రోళ్ళు అండి. వాళ్ళు కూడా కుర్రోళ్ళు అండి. మరి చాలా వేగంగా వచ్చేసారండి. అంత వేగం అనేది కరెక్ట్ కాదండి. అంత వేగంగా తోలారంటే లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్నది మాకైతే ఇబ్బందిగా ఉందండి. ఏదైనా మరి మా కుర్రోళ్ళు బతికితే కనుక దేవుడు ఇచ్చిన గొప్ప వరమే అనుకోవాలండి. ఎందుకంటే చాలా ప్రమాదకరంగా జరిగిందండి. చాలా ఇబ్బంది అండి. ఎంతలా ఇక్కడ నుంచి ఈడ్చిపోయారండి కుర్రోళ్ళు. అదంతా రత్తకల్లండి. రాత్రి అంతా రత్తకల్లండి. కుర్రోళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఒక కుర్రోడికి అయితే చెప్పలేమండి. మిగతా 2 కుర్రోళ్ళకి బాగా గాయాలు ఇరిగిపోయి కుట్లు ఇవన్నీ పడ్డాయండి. చాలా ఇబ్బంది అయితే జరుగుతుందండి. అయితే ఇప్పుడు మరి మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతున్నాం. ఏం అడగాలనుకుంటున్నాం అంటే, మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మేము దయించి ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే చాలామందికి ఇక్కడే యాక్సిడెంట్లు అవుతుందండి. ఈ జంక్షన్లోనే ఇప్పటికే మేము ఎదుర్కొంటానే జరిగాయి కదండి. బోలే యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి ఇక్కడ. ఇది అవ్వకుండా ఉండే పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఏదో టైంలో ఇబ్బంది. పాపం పోలీసు వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా ఇది మెయిన్ జంక్షన్ అయిపోవడంతో ఇబ్బంది అయిపోతుందండి. ఈ శాశ్వత పరిష్కారానికి అండర్ గ్రౌండ్ కానీ లేదంటే పైనుంచి కానీ ఏదో వెహికల్ వెళ్ళడానికి ఎక్కడైనా బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. పిఠాపురం ప్రాణాలండి. అదొక్కటే చేసి పెడితే అంటే మేము బాధపడినట్టుగా కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదు. చాలామంది ఇక్కడే ప్రాణాలు వదిలే పరిస్థితి అవుతుందండి ఈ యాక్సిడెంట్ల వల్ల. అదొక్కటే చేస్తే మరి చాలా అందరూ రుణపడిపోతామండి పిఠాపురం వాళ్ళు అందరూ కూడా. జంక్షన్ ఏ ఊరు నుంచి వెళ్తుంటారు? ఇలాగా చూసుకుంటే సామలకోట నుంచి రావాల్సిన ఇలా సామలకోట నుంచి సామలకోట ఈ బేబీస్లో సామలకోట నుంచి ఇలా పిఠాపురం వెళ్ళడానికండి ఈ ముక్క వేస్తే సరిపోతుందండి. ఈ ముక్కలోనే ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు హైవే మెల్లి వాళ్ళు ఇలా తినంగా వెళ్ళిపోతారండి. జగ్గి చెరువు, ఇప్పుడు కుమారపురం వీళ్ళందరూ కూడా ఇబ్బంది అయిపోతారు. ఇప్పుడు జగ్గి చెరువు అంటే కుమారపురం ఇంకా పక్క ఊర్లన్నీ ఉన్నాయి కదా సార్, చంద్రంపాలెం, విరవాడ ఇవన్నీ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం కొంతమంది ఇలాగ వచ్చేస్తారండి. ఇంక ఇక్కడి నుంచి పిఠాపురం రావాలంటే ఇదే మెయిన్ మొక్క అండి. కానీ ఈ మొక్కకి విద్య అయితే మరి కొన్ని 100 ప్రాణాలు మరి పవన్ కళ్యాణ్ గారు కాపాడిన వాళ్ళు అవుతారు. ఆయన చేయగలరు కాబట్టి అండి ఇది కొంచెం చేసి పెడితే మాకు అందరికీ బాగుంటుందండి. అంటే కారు చూసుకుంటే అక్కడ కారుకి తలకి అద్దం తగిలితే వెంట్రుకలు కూడా తలకి దాన్ని గుచ్చుకుని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది చూసారా రాత్రి మీరు? చూసామండి. చాలా గట్టిగా తీసారు. మొత్తం ఎదరపాటు అంతా వెనక్కి లోపలికి వెళ్ళిపోయింది కదండి. కారు అంతా వెనక్కి వెళ్ళిపోయింది కదండి. మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎయిర్ బ్యాగ్లు కనుక ఓపెన్ అయిపోతే అలా చచ్చిపోతారండి. అంత స్పీడ్గా వచ్చిందండి. అసలు బాగాలేదండి. వాళ్ళ పరిస్థితి బాగాలేదండి. చాలా ఇబ్బందిగా ఉందండి. మరి పోలీసు వారు రాత్రి పాపం అలా కూడా ఇక్కడ కాపలా ఉన్నారండి. పోలీసు వారు అందరూ కూడా ఇక్కడ కాపలా ఉన్నారండి. మరి వాళ్ళన్నీ రాసుకున్నారు. మేము రాత్రి వెళ్ళిపోయామండి. ఇంకో ఇప్పుడు మనీ కుర్రోళ్ళు ఆధార్ కార్డులు కావాలంటే పట్టుకెళ్ళక వచ్చామండి. అదండి కాకినాడ జనరల్ హాస్పిటల్లో వేసారండి. ఇప్పుడు ఇతను క్రీడాకారుడా ఎవరు? మీ పల్లా కృష్ణ జాతీయ క్రీడాకారుడు అండి. మన పిఠాపురం నుంచి 2 సార్లు నేషనల్స్ ఆడారండి. ఇప్పుడు 3వ నేషనల్స్ కూడా ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడండి. ఆడాలని చెప్పేసి అండి. ఈ లోపు ఇలా జరిగిందండి. మరి ఆడగలరో ఏటో మరి ఏమీ తెలియట్లేదండి. చూస్తున్నాం. ఇది ఆ పరిస్థితి. రాత్రి జరిగినటువంటి కారు బీభత్సం సృష్టించిన ఘటనలో అయితే ఒక పిఠాపురానికి చెందినటువంటి జాతీయ క్రీడాకారుడు అనేక క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని, అలాగే కోచ్ లక్ష్మణ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకు చూసుకుంటే రాత్రి జరిగినటువంటి ఘటనలో ఈ యొక్క పల్లా కృష్ణ అయితే ఆ క్రీడాకారుడు కావడంతోనే తనకైతే అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం రాత్రి అంతా కూడా కోమాలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అయితే వైద్యులు మరొకసారి వివరించాలని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే మనకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అతనితో పాటు మరొక వెంకటేష్ అనే యువకుడు, ఏడితే వెంకటేష్
తెలుసు. అలాగే మరొక మహేంద్ర అనే యువకుడు, ముగ్గురు కూడా పెళ్లి చంద్రపాలెంలో వివాహం చూసుకుని 12 దాటిన తర్వాత వస్తున్న క్రమంలోనే ఇలాగా కత్తిపూడి నుంచి వస్తున్నటువంటి కాకినాడ వెళ్తున్నటువంటి బ్రేజా కారు అతి వేగంగా వచ్చి వాళ్ళని ఆ బైక్ మీద వస్తున్నటువంటి బైక్ని ఢీకొట్టడమే కాకుండా అంత దూరం ఒక చూసుకుంటే 200 మీటర్ల దూరం వరకు కూడా దూసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి బైకులు మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యి కారు కూడా పూర్తిగా నుజ్జయింది. కారులో ఉన్నటువంటి ముగ్గురు కూడా యువకులుగా చెప్పుకొస్తున్నారు. కారు బెలూన్స్ ఓపెన్ అవడంతో వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడినప్పటికీ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మన తరచూ ఏదైతే కొడల వద్ద ఇటుగా సోమలకోట నుంచి పిఠాపురం రావాలంటే ఇక్కడ రావాలి, అలాగే జగ్గయ్య చెరువు నుంచి పిఠాపురం రావాలంటే ఇటుగా రావాలి. ఇక్కడ కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 216 ప్రధాన రహదారి కావడంతో ఇక్కడ తరచూ ప్రమాదాల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఇక్కడ ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా ఈ విధంగానే కారు అతివేగంగా వచ్చి బైక్ని ఢీకొట్టిన పరిస్థితి ఉందని, అలాగే తరచూ గత ఎన్నోసార్లు ఇదే ప్రమాదాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక్కడ శాశ్వత పరిష్కారంగా ఇక్కడ ఏదో బ్రిడ్జి కానీ ఇక్కడ ఏదైతే సబ్వే రోడ్లు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు జరిగినటువంటి ఘటనతో ముగ్గురు కూడా పరిస్థితి విషయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఠాపురం పట్టణ పోలీసులు అయితే ఆ కారుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ యొక్క ప్రమాదంలో మహేంద్ర అనే యువకుడికి తలకి తీవ్రమైన గాయం అవడంతో పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపడితే బాగుంటుందని ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం పాతగయ్య జంక్షన్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.